ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్టయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఆమేన్. హల్లెలూయా. అవునండి, మనం ఎప్పుడైతే ఇతరులు మన పట్ల చేసిన తప్పులను బట్టి మనం క్షమించే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మనం ఏదైతే విషయాల్లో తప్పు చేస్తున్నామో ఆ విషయంలో మనల్ని క్షమించే వారిగా ఉంటారు. కానీ చాలామంది ఎలా ఉంటారంటే, వారు ఇతరులను క్షమించే వారిగా ఉండరు. వారు నా జీవితంలో ఎలాంటి కార్యం చేశారో మీకు తెలుసా? అసలు నేను వాళ్ళు చేసిన దానికి నేను క్షమించలేకపోతున్నాను. వారిని నాకు చూస్తేనే నాకు ఒక విధమైన కోపం వస్తుంది, నా శరీరం అంతా మండిపోతుంది అని చెప్పి అనేవారిగా ఉంటారండి. కానీ మనం ఇతరులను క్షమించినట్టయితే మన ప్రార్థన దేవుడు అంగీకరించలేడు. అదేవిధంగా మనం కూడా సమాధానంగా ఉండలేము. కాబట్టి మనము ఇతరులను క్షమించినట్టయితే అది మనకే బెనిఫిట్. మనం ఇతరులను క్షమించినట్టయితే మన ప్రార్థన దేవుడు అంగీకరించేవాడిగా ఉంటాడు. అదేవిధంగా మనము ఇతరులతో సమాధానం కలిగి, సైక్యత కలిగి, మనము ఐక్యత కలిగి జీవించే వారిగా ఉంటాము. కాబట్టి మనము ఇతరులు మన పట్ల ఏదైనా అపరాధములు చేసినట్టయితే వాటిని మనం క్షమించే వారిగా ఉండాలి. అప్పుడు మనం క్షమించబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.